హాయ్ గైస్, దిస్ ఈజ్ ప్రసాద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ప్రసాద్ తెలుగు టెక్. గాయస్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ సర్క్యూట్ అనేది ఎన్ఐ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్ని యూజ్ చేసి మనం ఎలా డిజైన్ చేయాలి అనేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో అందుకని ముందుగా ఈ వీడియోలో వచ్చేసరికి మనం అసలు వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ సర్క్యూట్ అంటే ఏమిటి, దానికి సంబంధించిన తిరిగి క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, అసలు ఆ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అంటే ఏమిటి, సో దానికి సంబంధించిన సర్క్యూట్ ఎలా ఉంటుందని ఈ వీడియో మనం క్లియర్గా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఎన్ఐ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ అనేది మనం యూజ్ చేసుకొని అసలు వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ని ఎలా సర్క్యూట్ డిజైన్ చేయాలి, సో అలా ఎలా సర్క్యూట్ని సిమ్యులేట్ చేసిన తర్వాత దాని అవుట్పుట్ ఎలా చూడాలి, సో దాని అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలి అనేసి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. అందుకని ముందుగా మన ఛానల్లో ఇప్పుడే విజిట్ చేసి అలా ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అన్న ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకున్నాను అనమాట. సో ఈ ఆల్ అన్న యాక్టివేట్ చేసుకోకపోతే మన ఛానల్లో వచ్చే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ముందుకైతే రావడం అయితే జరగదు. సో ఎప్పుడైతే మీరు ఆల్ అన్న ఆప్షన్ యాక్టివేట్ చేసుకొని ఉంటారో అప్పుడు మన ఛానల్ నుంచి వచ్చే ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో గాయస్, ఇంక లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అంటే ఏం లేదు, సేమ్ మనం ఆసిలేటర్ అంటే ఏమైతే చెప్పుకున్నాం సేమ్ అదే అనమాట. సో ఆసిలేటర్ అంటే సైన్ వేవ్ అని జనరేట్ చేస్తుంది. సో అదే అలాగే వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అయినా కానివ్వండి, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ అయినా కానివ్వండి, మన యొక్క ఆసిలేటర్ అనేది జనరేట్ చేస్తుంది, అంటే సైన్ వేవ్ అనేది జనరేట్ చేస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి మనం ఇన్పుట్ సిగ్నల్ ఏది లేకుండా మనకి సైన్ వేవ్ అనేది జనరేట్ చేస్తున్నాం అనమాట. అలాగే అది ప్రొడ్యూస్ చేసే సైన్ వేవ్ అనేది స్టేబుల్గా ఉంటుంది అనమాట. సో ఎక్కడెక్కడంటే ఆడియో అలాగే ఆర్ఎఫ్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ రేంజెస్ దగ్గర మనం ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఈ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అనేది మెయిన్గా డిపెండ్ అయ్యి ఇంక్లూడ్ అయి ఉండేది ఏంటంటే ఫీడ్బ్యాక్ సర్క్యూట్ మీద బేస్ అయి ఉంటుంది. ఫీడ్బ్యాక్ సర్క్యూట్ లేనట్లయితే మనకి అవుట్పుట్ అనేది రాదు. అలాగే ఈ ఫీడ్బ్యాక్ సర్క్యూట్లో మనం రెసిస్టర్ అండ్ కెపాసిటర్ అండ్ మెయిన్ థింగ్ అనమాట. ఈ రెసిస్టర్ అండ్ కెపాసిటర్ కానీ లేకపోతే అంటే ఆర్సీ నెట్వర్క్ లేకపోతే మనకు అవుట్పుట్ అయితే రాదు. సో అలాగే మనకి ఈ ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ నెట్వర్క్ ఏదో ఉంటుంది. ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ నెట్వర్క్ ఏంటంటే ఈ 2 రెసిస్టర్స్ అలాగే 2 కెపాసిటర్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మన ఆర్సీ నెట్వర్క్లో 3 ఆర్సీ నెట్వర్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 ఆర్సీ నెట్వర్క్స్ అయితే ఉంటాయి అనమాట. అదే 2 రెసిస్టర్స్ అలాగే 2 కెపాసిటర్స్ అనమాట. సో వీటి మీద మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఫార్ములా అయితే F=1/2πRC అనమాట. సో దీనికి సంబంధించిన థియరీ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనము చూద్దాము. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం సర్క్యూట్ ఎలా ఉంటుందని చూద్దాము. ఇక్కడ సర్క్యూట్ వచ్చేసరికి మనం చెప్పుకున్నాం కదా, ఈ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్లు వచ్చేసరికి 2 ఆర్సీ నెట్వర్క్స్ ఉంటాయని. సో ఇది ఒక ఆర్సీ నెట్వర్క్ అలాగే ఇది ఒక ఆర్సీ నెట్వర్క్ అనమాట. సో ఈ 2 ఆర్సీ నెట్వర్క్స్ అనేది మనకి ఫీడ్బ్యాక్ అయితే రావడం అనేది జరిగిందనమాట. సో అలాగే మనకి మెయిన్ థింగ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏదైతే ఆర్సీ నెట్వర్క్ ఉందో ఇక్కడ మెయిన్ థింగ్గా మనకి నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి అయితే కనెక్ట్ చేయడం అయితే జరిగింది. సో నాన్ ఇన్వర్టింగ్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్లో వచ్చేసరికి మనకి ఇన్వర్టింగ్ టెర్మినల్లో కనెక్ట్ అయితే చేసాము. సో ఇక్కడ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్కి వచ్చేసరికి ఈ ఆర్సీ నెట్వర్క్ అనేది మన ఇన్పుట్గా నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి అయితే ఇటువంటి జరిగింది అనమాట. ఇటువంటి జరిగింది 741 ఐసీకి. సో అలాగే మనకు వచ్చేసరికి ఈ మొత్తం మనకి ఈ యొక్క అవుట్పుట్ రావాలా లేదా అనేది మొత్తం అవుట్పుట్ ఎలా చేంజ్ చేసుకోవాలి, వాటి యొక్క టైం పీరియడ్ మొత్తం ఈ యొక్క పొటెన్షియోమీటర్లో అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి అవుట్పుట్ వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. లేదంటే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా అయితే మనం డిజైన్ చేసి ఎలానో ప్రాక్టికల్గా అయితే చూద్దాము. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చెప్పుకున్నాం కదా F=1/2πRC అనేసి. సో ఇక్కడ మనం ఆర్ వచ్చేసరికి 3.3K అనేది తీసుకున్నాం అనమాట. అలాగే వచ్చేసరికి సి వచ్చేసరికి అంటే కెపాసిటర్ వచ్చేసరికి 0.1 మైక్రోఫారడ్ అనేసి తీసుకున్నాము. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 482 హెడ్జెస్ అయితే రావడం జరిగింది ఫ్రీక్వెన్సీ అనేసి. సో దాన్ని మనం టైం పీరియడ్కి కన్వర్ట్ చేసుకుంటే 2.07 మిల్లీ సెకండ్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది వస్తుందా లేదా అని మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం అనమాట. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం ఈ వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అనేది ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఎన్ఐ మల్టీసిమ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని చూద్దాము. నా నెక్స్ట్ వీడియోలో మరొక వీడియోతో ఉంటాను. అంటిల్ దెన్ బై బై, దిస్ ఈజ్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్.